అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే సమయంకే దేవునికి మహిమ కలుగునుగా. కామెంట్ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రములు, ప్రణతులు, వింతులు. కొద్దివారం దీవించండి నైనా. మేము నేర్చుకోవలసిన ఆత్మీయ సారమును మాకు నేర్పుము. మాలో ఉండకూడని వాటిని తొలగించుకొని ఆత్మీయ ఆసక్తిని మాకు అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెని ఆశీర్వాదములు సదాకాలం ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింపజేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, స్త్రీకి దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఈ ఉన్నతమైన స్థానము ఉన్నతమైన దేవుని కోసం ఉపయోగించాలి. కానీ ఒక స్త్రీ బైబిలు గ్రంథంలో మనందరికీ తెలిసిన స్త్రీయే. కానీ మరొక్కసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఈ స్త్రీ గురించి మనము ఎన్నోసార్లు విన్నాం, కానీ ఒకసారి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీ పేరు దెలీలా. ఈ దెలీలా అన్న పేరుకి అర్థము సున్నితమైన, మృదువైన అని అర్థం. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక ఈ దెలీలా బైబిలు గ్రంథములో జాగ్రత్తగా చూస్తే గనక ఒక వేషధారణ, శోధనకారి, అపకారి కలిగిన, మరి ఒక పాపపు మోహము కలిగిన, పాపములో మోసపోతూ సంసోనుని మోసపూర్చిన ఒక భయంకరమైన బ్రతుకు కలిగిన జీవితం ఈ యొక్క దెలీలాది. దెలీలా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనించగలిగితే గనక ఈ యొక్క స్త్రీ అత్యాశ కలిగిన స్త్రీ, మోసము కలిగిన స్త్రీ, ద్రోహము చేసిన స్త్రీ, డబ్బు కోసము తను ప్రేమిస్తున్న సంసోనుని అనగా తన యొక్క వెంటబడుతున్న సంసోనుని మోసము చేస్తూ డబ్బును కూడబెట్టుకోవడానికి ఆశపడిన, అత్యాశపడిన, దురాశపడిన, దుష్టత్వము కలిగిన స్త్రీ ఈ యొక్క దెలీలా. అందుకని చరిత్రకారులు ఈ స్త్రీకి పెట్టిన పేరు ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులలో యోధా ఎటువంటి వాడో ఒక స్త్రీ యొక్క జీవితంలో బైబిల్ గ్రంథములో ఉన్న స్త్రీలలో మోసపూరితమైన స్త్రీ ఎవరు అనగా ఆడ యోధా వంటి స్త్రీ ఈ యొక్క దెలీలా. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోధా గారు డబ్బు కోసము ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువును వెండి నాణాలకు అమ్మివేశాడో, డబ్బు కోసము సంసోనును ఫిలిప్తీయులకు అమ్మివేసింది. ఎవరు ఈ ఫిలిప్తీయులు? ఫిలిప్తీయులు దాగోను అను దేవతను ఆరాధించేవారు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి, రాజులేని రాజ్యం అయిపోయింది కాబట్టి, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు ఎవరి పరిపాలన క్రింద ఉండేవారు అంటే ఫిలిప్తీయుల పరిపాలన క్రింద ఉండేవారు. ఈ ఫిలిప్తీయుల వాడే గొల్యాతు. ఈ ఫిలిప్తీయుల వాడును జయించింది దావీదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క అభిషక్తుడు సంసోను. ఈ యొక్క సంసోను గారు మనందరికీ కూడా తెలుసు కాబట్టి మరొకసారి నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సంసోను మనోహ గారి కుమారుడు. అలాగునన్నే దాను వంశంలో పుట్టిన ఒక గొప్ప ధీరుడు సంసోను అనగా అర్థము చిన్ని సూర్యుడు, అనగా సూర్య కాంతి కిరణము వంటి వాడు అని అర్థము. ఇటువంటి దేవుని వాగ్దానము ద్వారా పుట్టిన ఈ యొక్క సంసోను దేవుని యొక్క
ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న ఈ సంసోను, దేవుడు ఎంచుకున్న కుటుంబంలో పుట్టిన ఈ సంసోను, సరైన భార్య యొక్క జీవితము, తన వ్యక్తిగతమైన జీవితము సరిగ్గా లేకపోవటాన్ని బట్టి సంసోను ఎవరి యొక్క జీవితంలోనికి ప్రవేశించాడనిసరంటే, ఎవరు వెంటపడ్డాడనిసరంటే ఈ యొక్క దెలీలా వెంటపడినట్లుగా ఈ దెలీలా సంసోనును మోసము చేస్తూ, మోహింపచేస్తూ, జీవింపచేస్తున్నట్లుగా వాక్యము ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఒక స్త్రీకి ఏ దుష్ట లక్షణం అయితే ఉండకూడదో ఆ దుష్ట లక్షణం కలిగిన స్త్రీ దెలీలా. అభిషక్తుని పాడి చేయటానికి, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సంసోనుని కృంగదీయటానికి, దేవుని ఏర్పాటులో ఉన్న సంసోనును పతనము చేయటానికి సైతాను వాడిన పాప సాధనము ఈ యొక్క దెలీలా ఏం చేసింది? డబ్బును ఆశించింది. ఫిలిప్తీయులు ఎన్నిసార్లు సరే దండెత్తినా సరే సంసోను జయిస్తున్నాడు, ఎంతమందినైనా సరే చంపేస్తున్నాడు, ఎంతమంది వచ్చినా సరే జయిస్తున్నాడు. సంసోనుకి ఎంత బలము ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది సంసోనుకి ఇంత బలం? సంసోను ఎంత బలవంతుడు అవటానికి కారణమేమిటి అని ఫిలిప్తీయులు ఎవరు కూడా సర్దారులు తెలుసుకోలేని బలహీన ప్రతికూలతలో ఉండేటప్పుడు సంసోను విషయము తెలుసుకోవడానికి ఫిలిప్తీయులు వేసిన ఎర ఎవరనిసరంటే ఈ యొక్క దెలీలాకి కావలసింది డబ్బు. అందుకత్తే సౌందర్యవతి, మోహపు చూపులు కలిగినది, మోహపు మాటలు, తన అవసరం కోసం మధురమైన మాటలు మాట్లాడగలిగిన స్త్రీ దెలీలా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథములు మనకి 3 వివాహాలు కనబడతాయి. ఒకటి పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన వివాహం ఒకటి, రెండవది ప్రేమ వివాహం ఒకటి, మూడవది వివాహము కాని సహజీవనం చేసిన బ్రతుకొకటి. ఈ 3వ బ్రతుకే ఎవరిదనిస్తుందంటే సంసోను దెలీలాది. వివాహము కాకుండా సహజీవనము చేస్తూ, దేవుని యొక్క కార్యక్రమమునకు విరోధముగా నడుస్తూ, దేవుని యొక్క కార్యక్రమమును జరిగించలేని ఒక ప్రతికూలత కలిగిన పరిస్థితులకు దిగజారిపోవటానికి సైతాను వాడిన సాధనము ఎవరనిసరంటే ఈ యొక్క దెలీలా. దాగోను వారికి ఉపకారి గాని దేవుని జనాంగానికి అపకారము చేసిన స్త్రీ, దేవుని భయభక్తులు లేని స్త్రీ. సంసోను తన దగ్గరికి ఉంటున్నప్పుడు, సంసోను తనతో మాట్లాడుతుండేటప్పుడు సంసోను యొక్క భక్తిని గమనించలేకపోయింది. సంసోను యొక్క బలానికి సాదృశ్యమైన దేవుణ్ణి గమనించలేకపోయింది. సంసోను యొక్క బలానికి ఆధారముకు దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది. కారణం ఏంటనిసనంటే సంసోను యొక్క స్థితిని ఉపయోగించుకొని డబ్బును సంపాదించుకోవడానికి ఆశపడిన బ్రతుకు, డబ్బును పోగేసుకోవడానికి ఆశపడిన భయంకరమైన బ్రతుకు ఎవరిదనిసనంటే ఈ యొక్క దెలీలాది. నీతిమాలిన బ్రతుకు, దేవుని యొక్క వాక్య క్రమమునకు వ్యతిరేకముగా, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా, దేవుడు వాగ్దానము ద్వారా బ్రతికిన సంసోనుకు వ్యతిరేకముగా బ్రతికిన బ్రతుకు యొక్క దెలీలాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమములో చూడగలిగితే గనక సంసోనుకి కుటుంబ విషయములో కాస్త ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సంసోను షోరేకు లోయలోనికి వెళ్ళినప్పుడు ఈ దెలీలా అను స్త్రీని మోహింపగా ఎవరు చూశారనిసరంటే ఫిలిప్తీయుల సర్దారులు ఈ యొక్క స్త్రీ దగ్గరికి రావటం చూశారు. ఈ స్త్రీ ఇక్కడ వస్తున్న సంసోను ఎవరో తెలుసు, కానీ ఈ సంసోనుకి ఉపకారిగా కాకుండా అపకారిగానే మారింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తన అందముతో, తన సౌందర్యముతో ఈ యొక్క దేవుని ఏర్పాటులో నాజీరుగా ఉన్నటువంటి ఈ సంసోను యొక్క జీవితము పతనమైపోవటానికి
అంధుడిగా మారిపోవడానికి, ఎగతాళిగా మార్చబడటానికి ఈ దెలీలాయే ప్రధానమైన పాపపు పాత్రను పోషించింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఫిలిష్తీయులకి సంసోనును ఎలాగ జయించాలో తెలియటం లేదు. సంసోను బలం యొక్క రహస్యము తెలియటం లేదు. సంసోను అంత శక్తివంతుడిగా అందరినీ చంపడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు, ఆధారము తెలియటం లేదు. కానీ ఈ మోహము కలిగిన ఈ స్త్రీ సంసోనుని మధురమైన మాటలతో, తేనె పూసిన కత్తి వంటి దుస్థితిలో మధురమైన మాటలు కలిగి, వేషధారణ కలిగి, తన సౌందర్యముతో, మోహపు చూపుతో ఈ యొక్క సంసోనును వశపరుచుకుంది, తన వశంలోనికి చేర్చుకుంది, తన వశంలో రప్పించుకుంది, తన వశంలో ఉండటానికి ఇష్టపడింది. ఈ సమయాన్ని గమనించి ఫిలిష్తీయులు ఏం చేశారంటే, నీకు డబ్బు ఇస్తాను, తన బలమేంటో కనుక్కో, తన బలహీనత ఏంటో కనుక్కో అనేసనంటే ఎన్నిసార్లు అడిగినా సరే సంసోను చెప్పలేదు. నా మీద నీకు ప్రేమ లేదా? నువ్వు నిజంగా ప్రేమిస్తే, నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బలహీనపరచదు, లోకుగా చూడదు, విలువ తక్కువ చేయదు, నష్టపరచదు, కీడు చేయదు. కానీ అబద్ధమైన ప్రేమ ఆపదైనా సరే లెక్క చేయదు, ఆపదలు ఉన్నా సరే లెక్క చేయని అపవాది సంబంధమైన ఆపద కలిగిన ప్రేమ ఈ యొక్క దెలీలాది. దెలీలాలో ఉన్నది అపవాది ఆపద కలిగిన ప్రేమను చూపిస్తుంది. ఎన్నిసార్లు అడిగినా సరే సంసోను చెప్పడం లేదు. చెప్పినప్పుడు చెప్పేంత వరకు కూడా విసిగించేది, అడిగిందే అడిగేది, కాదన్నా సరే అదే అడిగేది. స్త్రీకి ఏదైతే లక్షణము ఉండకూడదో వద్దన్నదే చేసేది, వద్దన్నదే చేసింది, కాదన్నదే మాట్లాడేది, వద్దన్నదే అడిగేది, చేయొద్దన్నదే చేసేది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఇది అపవాది యొక్క లక్షణం. దేవుడు ఒక మాటను విడిపిస్తుండేటప్పుడు, ఒక మాటను దేవుడు విడిపిస్తుండేటప్పుడు ఆ మాటను బట్టి చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అని అనాలి. దైవాత్మ అంటే విధేయత ఉంటుంది దేవుని పనుల పట్ల, దేవుని యొక్క స్థితిని పట్ల. స్వార్థపరురాలు కదా, స్వకీయమైన దురాశత తను తాను బంధింపబడిపోయింది. ఫిలిష్తీయులకు సంసోనును కూడా బంధించడానికి ఎక్కడా కూడా వెనుకాడలేదు. ఫిలిష్తీయులేమో డబ్బుతోటి బంధించారు, సంసోనునేమో తన మోహపు చూపుతోను తన సౌందర్యముతోను వశపరుచుకుంది. తనకు కావలసిందేమో డబ్బు. సంసోను ఏమైపోయాడు, నాకెందుకు, నాకు కావలసిన డబ్బు నాకు వస్తే చాలు, నేను సౌఖ్యంగా ఉంటే చాలు. ఎంత స్వార్థపరురాలో చూడండి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సంసోను ధైర్యవంతుడు, సంసోను ధైర్యశాలి, బలవంతుడు, శక్తివంతుడు. అటువంటి శక్తిమంతుణ్ణి నైతిక బలహీనత లేకుండా చేసిన స్త్రీ ఈ యొక్క దెలీలాలో నీతి ఉంటే నీతిగా ఉంచుతుంది మనిషిని. నీతి మాలిన మనిషి కాబట్టే దెలీలా నీతి కలిగిన వాడిని కూడా నీతి మాలిన వాడిగా మార్చేసింది, నీతి లేని వాడిగా చిత్రీకరించింది, నీతి లేని వాడిగా శత్రులకు అప్పచెప్పడానికి సిగ్గుపడలేదు, దేవుని దగ్గర భయపడలేదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ దెలీలా తన మాటలతో ఆకర్షించుకుంది, తన మాటలతో సతాయించింది, విసిగించింది, వేధించింది, అనుకున్నది సాధించింది. కానీ అది అపవాది పని అయిపోయింది. అపవాది పనిని సంపూర్ణంగా చేయటానికి, దేవుణ్ణి సిగ్గుపరచడానికి, దేవుడి మనిషిని సిగ్గుపరచడానికి శత్రువులతో కలిసి డబ్బు కోసం నిలబడిన పాపపు పాత్ర కలిగిన భయంకరమైన స్త్రీ ఎవరనిసరంటే యొక్క దెలీలా. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దెలీలా సంసోను జీవితంలోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా గలిబిలి చేసింది, గందరగోళం చేసింది. గలిబిలులు గందరగోళము చేసేది ఎవరనిసరంటే అపవాది.
అపవాది నిమ్మలంగా ఉన్నదాన్ని, నిశ్శబ్దంగా ఉన్నదాన్ని గలిబిలి చేసి గందరగోళం చేసేది అపవాది. సంసోను జీవితంలో ఈ యొక్క అనుకోని ప్రతికూలతలు, పరిస్థితులను రావటానికి, తన 2 కళ్ళు కూడా పోవటానికి కారణం ఎవరనిస్తారంటే ఈ యొక్క వేషధారణ కలిగిన, అపకారి హృదయం కలిగిన, ఎటువంటి దుస్థితి అన్నది తెలుసుకోలేని అజ్ఞానం కలిగిన, అత్యాశ కలిగిన, నమ్మకం చేయగలిగే మోసకరమైన స్త్రీ ఈ యొక్క దెలీలా. అందుకనే దెలీలా ఎంత సౌందర్యవంతురాలో అంత భ్రష్టత్వరాలు. ఎంత బాహ్య సౌందర్యము, బహిరంగ సౌందర్యం ఉండొచ్చేమో కానీ అంతరంగ సౌందర్యము లేనిది. అందుకనే ఆత్మను ఆర్పివేసుకుంది, అందుకని ఆత్మను పోగొట్టుకుంది. దేవుని ఆత్మీయ కార్యక్రమంను సిగ్గుపరిచింది. దేవుని ఆత్మీయ కార్యక్రమం సిగ్గుపరచడానికి విగ్రహారాధకులతో కలిసింది. దాగోను సర్దారులతో కలిసింది. ఆ దేవతకు సంబంధించిన దేవాలయంలో బంధించడానికి ఇష్టపడింది. ఎంత దౌర్భాగ్యపు, భయభక్తులు లేని జీవితము దెలీలా జీవితము మనం గమనించుకోవలసింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంసోను చాలా నమ్మాడు, కానీ అపనమ్మకస్తురాలు కాబట్టే, లోకానుసారముగా నడిచేది కాబట్టే, గయ్యాలి కాబట్టే, వేధించేది కాబట్టే సంసోను పతనాన్ని చూసింది. సంసోను పతనాన్ని చూసింది. దేవుడి యొక్క నజీరు వ్రతంలో ఉన్నవాడి దగ్గరకు మనం వెళ్ళకూడదు. దేవుడి యొక్క నజీరు వ్రతములో ఉన్నవాడు కాబట్టి మనం పతనం చేయకూడదని దేవునికి భయపడలేదు కాబట్టే, భయము లేని కోడట బజార్లో గుడ్డు పెడతాదట. అలాగా భయం లేని స్త్రీ కాబట్టే డబ్బు కోసం కాని పని చేసింది, చేయకూడని పని చేసింది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో చూడగలిగితే గనక చివరికి మోసముతో, కపటముతో దేవుని యొక్క ఆత్మ సంబంధం కలిగిన సంసోను మరణానికి, పతనానికి, అంధుడిగా మారటానికి కారణమైపోయింది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడు శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. పాపము సర్వశక్తిని తీసివేసి బలహీనపరిచేది. ఈ దెలీలా అనే స్త్రీ పాపానికి సాదృశ్యంగా ఉంది, బలహీనతకు సాదృశ్యంగా ఉంది, లోకములో ఉన్న వేషధారణకు సాదృశ్యముగా ఉంది, మోసకరమైన బ్రతుకుకు, అపనమ్మకస్తురాలైన జీవితానికి సాదృశ్యముగా ఉన్న స్త్రీ ఈ యొక్క దెలీలా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ఈ దెలీలాకు చరిత్రలో ఉన్న పేరు ఏంటంటే ఆడయోధా. యోధా గురువు నమ్మాడు. దెలీలా ఈ యొక్క సంసోనును అమ్మివేసింది. ఇద్దరు కూడా లోకాధికారుల దగ్గర డబ్బు కోసం ఆశపడ్డారు. ఇద్దరు కూడా అక్కడేమో ప్రేమించిన దేవుణ్ణి అమ్మేశాడు, ఇక్కడ ప్రేమిస్తున్న సంసోనును అమ్మివేసింది. ఇద్దరు కూడా మోసముతో, హృదయంలో మోసముతోనే ఉన్నారు. అక్కడ యోధా ఉన్నాడు, ఇక్కడ ఈ యొక్క దెలీలా కూడా ఉంది. ఇద్దరితోటి కూడా దేవుని యొక్క శక్తి సహవాసం చేసినా సరే దేవుని శక్తిని తెలుసుకోలేకపోయారు. దేవుని శక్తిని, దైవశక్తిని తెలుసుకోలేని లోకపు అంధకారపు నేత్రాలు కలిగిన వారిగా ఉండిపోయారు. ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసుకున్నారు. దేవుని కోసం పనిచేసే వారిని విలువ తక్కువగా చూశారు, విలువ లేని వారిగా చూశారు. వారి స్వార్థం వారికి మేలు అనుకున్నారు, కీడుని తీసుకొని వచ్చింది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసానంటే, సంసోను దేవుని కోసం పనిచేశాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని కోసమే పనిచేశారు. కానీ సంసోనును అమ్మివేసింది దెలీలా. ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో గమనిస్తే యేసు ప్రభువుని అమ్మివేశాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, ఆత్మ కలిగిన వాడు సంసోను, ఆత్మీయ తండ్రి
యేసుక్రీస్తు ప్రభు. ఆత్మ కలిగిన వాడు, ఆత్మవశంలో ఉండేవాడు సంసోను అమ్మబడిపోయాడు పాపము చేత. కానీ ఆత్మీయ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు పాపుల చేత, మన చేత, ఆనాటి కాలంలో యోధా ఇస్కరియోతు చేత అమ్మబడ్డాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మను పోషించే దేవుణ్ణి, ఆత్మను ప్రేమించే దేవుణ్ణి, ఆత్మను నిత్య జీవితంలోనికి, నిత్య జీవంలోనికి నడిపించే దేవుణ్ణి కాదనటం దురాత్మ యొక్క దుష్టత్వపు బుద్ధి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, శరీర సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన పతనం సంసోను జీవితంలో కలగటానికి కారణం ఎవరు అనగా ఈ యొక్క దెలీలాయే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుని జ్ఞానము లేకపోతే బుద్ధిహీనతే. దేవుని జ్ఞానం లేకపోవటం బుద్ధిహీనత. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. భయము లేదు కాబట్టి, భక్తి లేదు కాబట్టి, బుద్ధిహీనతతో దేవుని దగ్గర తెలుసుకోలేకపోయాడు కాబట్టి సంసోను పతనమైపోయాడు. అటువంటి ఆలోచనే లేదు కాబట్టి, డబ్బే సౌఖ్యం అనుకున్నది కాబట్టి, లాభమే సౌఖ్యం అనుకున్నది కాబట్టి దెలీలా కూడా పతనమైపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దెలీలా జీవితం దెయ్యాల కొంప, దెయ్యాల కొంపలో పెరిగింది, దెయ్యాలకు స్థానం ఇచ్చింది. ఈ దెయ్యాల కొంపలోనికి వెళ్ళాడు ఎవరు అనిసినంటే ఈ యొక్క సంసోను. ఫిలిప్తీయులు ఆరాధించే దేవత పేరు దాగోను. ఈ దాగోను వశములో ఉన్న పట్టణము ఫిలిప్తీయుల పట్టణము. అక్కడికి వెళ్ళాడు. అక్కడితో ఉండటానికి, ఏర్పాటులో ఉండటానికి ఇష్టపడలేదు. అక్కడ ఉన్నది దెలీలా, దెయ్యాల కొంపలో పెరిగిన దెలీలా. దురాత్మ సహవాసము కలిగి దైవాత్మ కలిగిన సంసోనును పతనం చేసేసింది. తన పంతాన్ని నెగ్గించుకుంది, విసిగించింది, అడిగింది 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 అడుగుతానే ఉంది. చివరికి చెప్పవలసి వచ్చింది, పతనమైపోయాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప విలువ ఏంటంటే జీవాన్ని ఇవ్వటం. పాపాన్ని ఇచ్చిన స్త్రీని, పాపాన్ని పొందుకున్న స్త్రీని జీవాన్ని ఇచ్చే స్థితికి దేవుడు మార్చాడు. కానీ కొందరు స్త్రీలు పాపమునే పట్టుకుంటున్నారు కానీ దేవుడిచ్చిన జీవాన్ని పట్టుకోలేకపోతున్నారు. దెలీలా పాపమును పట్టుకున్న స్త్రీ, జీవము కలిగిన దేవుడి యొక్క పాత్రైన సంసోనును పతనము చేసిన స్త్రీ. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దెలీలా యొక్క జీవితము ఏ స్త్రీలోనూ కూడా ఉండని లక్షణాలు. మొన్న చెప్పుకున్నాం కదా, మనం వద్దన్నదే కావాలనుకోవడం స్త్రీకి మంచిది కాదు. స్త్రీ అలంకరించుకోవడం స్త్రీకి మంచిది కాదు. స్త్రీ బహిరంగ అలంకారకి ప్రాముఖ్యత ఇవ్వటం స్త్రీ యొక్క అంతరంగములో దురాత్మ ఉన్నదని సాదృశ్యానికి సంకేతం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దెలీలా బహిరంగ సౌందర్యవంతురాలు ఆత్మీయంగా అంధకారాన్ని సంపాదించుకుంది. అంధకారంలోనికి, వెలుగులో ఉన్నవాడిని కూడా అంధకారంలోనికి లాగేసింది. ఈ బుద్ధి అపవాది బుద్ధి. ఈ బుద్ధి అపవాది సంబంధమైనది కనుక అటువంటి జీవితం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఉంచుకోకూడదు. పరిశుద్ధత అంటే నిలబెట్టేది, పాపం అంటే పడగొట్టేది. దెలీలా పాపమును పట్టుకుంది కాబట్టి పడగొట్టడానికి ఇష్టపడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంను మనం గమనించగలిగితే దేవుడు మహిమోపకారి దగ్గరికి వచ్చి మనం ఉపకారం పొందాలి కానీ
అపకారము తెచ్చుకునే వారముగా మనం ఉండకూడదు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, ప్రేమించండి, పోషించండి, ఆత్మీయంగా బలపరుచుకొనండి. మీ కౌగిట భద్రపరుచుకొని మీరు మహిమను పొందుమని, ఘనతను పొందుమని, కీర్తి ప్రభావంను పొందులాగిన మా ఆత్మీయ జీవితాన్ని నాయనా సంసోను వంటి దుస్థితిలోనికి వెళ్ళిపోకుండాన్నట్లు మెలకువ కలిగిన ప్రార్థన చేసుకునే నీ ముఖకాంతి కలిగిన దైవ సన్నిధిలో నిత్యము మమ్ములను నైనా ఒలీవ మొక్కలుగా ఉంచి మీరు మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలం మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.